మోస్ట్ ఆఫ్ ద టైం మనం షేర్ మార్కెట్ లో నష్టపోయి ఉంటాం కానీ రియల్ ఎస్టేట్ లో మాత్రం నష్టపోయి ఉంటాం. 95% అయితే నష్టపోయి ఉండరు. ఇన్ కేస్ ఆ 5% ఏమైనా రాంగ్ ల్యాండ్ డీల్స్ లో కానీ లేకపోతే లీగల్ గా కానీ ఏమైనా ప్రాబ్లం నుంచి నష్టపోయి ఉండొచ్చు కానీ మన కొన్న ప్రైస్ నుంచి కిందకైతే పడిపోయి ఉండదు. హలో గైస్, వెల్కమ్ టు ది హెయిర్ స్టేట్. వై వీఆర్ ఫెయిలింగ్ ఇన్ షేర్ మార్కెట్ అండ్ వై రియల్ ఎస్టేట్ ఈస్ సక్సీడింగ్. నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం చెప్తున్నా, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తో చెప్తాను. కమింగ్ టు సినారియో 1, మన దగ్గర ఒక 2 crores క్యాపిటల్ ఉంది. ఒక 1 crore వచ్చి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసాం, ఇంకో 1 crore వచ్చి షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసాం. సో ఇది డౌన్ ద లైన్ ఒక 10 years మనం టచ్ చేయకూడదు అనుకుంటాం. కానీ ఒక 1 year 2 years తర్వాత ఏదో ఒక అవసరం వస్తుంది. అండ్ ద ఫస్ట్ థింగ్ వి వాచ్ ఇస్ షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ చాలా లిక్విడిటీ ఉంటుంది. జస్ట్ సెల్ బటన్ నొక్కితే మన మనీ మనకు బ్యాంక్ అకౌంట్ లో 2 days వస్తుంది. బట్ రియల్ ఎస్టేట్ లో మాత్రం సెల్ చేద్దామంటే ఆల్మోస్ట్ 3 to 4 months పడుతుంది. ఎస్, షేర్ మార్కెట్ ఈస్ మోర్ లిక్విడ్ దెన్ రియల్ ఎస్టేట్. కానీ మన ఎమోషన్స్ కి మనకు వచ్చే చిన్న అవసరాలకి ఫస్ట్ షేర్ మార్కెట్ లో చూసి అమ్మేస్తాం. అదే రియల్ ఎస్టేట్ లో మాత్రం వెంటనే అవసరం వచ్చినా దాన్ని నమ్మం. ఎక్కడో ఒకడో చిన్న గోల్డ్ లోన్ తీసుకునో, ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకునో, కష్టపడి మొత్తానికి అప్పు తీర్చి దీన్ని నమ్మకుండా ఉండడానికి ట్రై చేస్తాం. దట్స్ ద డిఫరెన్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం 10 years లాంగ్ ఉంచుకుందాం అనుకున్నది 2 years లో అమ్మేస్తాం. అది ప్రాఫిట్ లో ఉండొచ్చు, లాస్ లో ఉండొచ్చు. సరే, ప్రాఫిట్ లో ఉందనుకున్నా మనం అనుకున్న రీప్ రాకపోవచ్చు. బట్ అదే రియల్ ఎస్టేట్ లో ఒకసారి బై చేసిన తర్వాత వెంటనే సెల్ చేయం. దట్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం రియల్ ఎస్టేట్ లో చూసిన ప్రాఫిట్ షేర్ మార్కెట్ లో చూసుకోలేకపోవచ్చు. అండ్ సినారియో 2, మానిటరింగ్ డైలీ. మనం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ప్రాపర్టీస్ చూస్తాం, ఫైనలైజ్ చేస్తాం, ఇన్వెస్ట్ చేస్తాం, వదిలేస్తాం. అదే షేర్ మార్కెట్ లో ఒక్కసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత వదలం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షేర్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది. కొంచెం పడినా పానిక్ అయ్యి ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తాం. దాన్ని సెల్ చేసేయడమో, ఇంకా ప్రైస్ పడిపోద్ది ఇక్కడ అమ్మేసి ఇంకా తక్కువలో కొందాం అని చెప్పో లాట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేసి ఏదో మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో ఒక్కసారి కొన్న తర్వాత వి ఫర్గెట్ టిల్ దాని ఒక గ్రోత్ వచ్చేదా చూసి అప్పుడు దాన్ని టచ్ చేయం. దట్ ఈస్ అగైన్ వన్ మోర్ మిస్టేక్ వి డూ ఇన్ షేర్ మార్కెట్ విచ్ వి కాంట్ డూ ఇన్ రియల్ ఎస్టేట్. సినారియో నెంబర్ 3, లూజింగ్ అవుట్ క్యాపిటల్. రియల్ ఎస్టేట్ లో క్యాపిటల్ లూజ్ అవడం అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. 99% మన ఇన్వెస్ట్మెంట్ చేసిన క్యాపిటల్ ఎక్కడికి పోదు. కానీ ఇదే షేర్ మార్కెట్ లో చాలా మంది రోజు చూస్తాం, మొత్తం ఆ డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ లో పోయింది, మేము అప్పు తెచ్చిపెట్టిన డబ్బులన్నీ పోయినాయి. ఎందుకు ఈ తప్పు జరుగుద్ది? షేర్ మార్కెట్ లో నాలెడ్జ్ లేని వాళ్ళకన్నా నాలెడ్జ్ ఉందనుకుని లూజ్ అయ్యే వాళ్ళే చాలా ఎక్కువ. ఏదో ఒక షేర్ ని బాగా అనాలిసిస్ చేసి ఇంతకన్నా పడిపోదని చెప్పి మొత్తం ఈ క్యాపిటల్ అంతా దాంట్లో పెడతారు. ఒక్కసారి మనం పెట్టిన క్యాపిటల్ 2-3 times పడిపోతే మన మైండ్ సెట్ అలా ఉండదు. వి టెండ్ టు డూ లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఆ టైంలో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కి వెళ్ళడమే కానీ, సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మన దగ్గర 1000 rupees ఉంటే ఇంకొక 10,000 rupees ప్లాట్ఫామ్ అప్పిస్తుంది. దీని వల్ల ఏమవుతుందంటే మన రిస్క్ ఆఫ్ క్యాపిటల్ పెరిగిపోతుంది. ఏదైతే మనం అనుకున్న షేర్ 10% పెరగాల్సిన 10% డౌన్ అయితే we may lose all the capital. That's where most of the people lose lot of capital. మనం ఏదైతే అనుకున్న షేర్స్ ఇంతకన్నా పడదని చెప్పి మనం గ్యాంబ్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఇది అప్ అవుద్దని చెప్పి we keep all our money. ఎప్పుడైతే ఇంకా అక్కడి నుంచి షేర్ మార్కెట్ పడిందో we lose all our capital. సినారియో నెంబర్ 4, మార్కెట్ లో చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. మనం కోవిడ్ తర్వాత నుంచి ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి టూ మచ్ చూస్తున్నాం. కోవిడ్ వల్ల మార్కెట్ పడిపోయింది, మళ్ళీ పంప్ అయింది. దాని తర్వాత ట్రంప్ వచ్చినప్పుడు మార్కెట్ పంప్ అయింది, తర్వాత పడిపోయింది. సో ఇంటర్నేషనల్ వార్స్ వల్ల మార్కెట్ పడిపోతుంది, పెరుగుతుంది. అండ్ ఇరాన్ వార్ వల్ల మార్కెట్ పడిపోతుంది, పెరుగుతుంది. ఇన్ని సినారియోస్ వల్ల మన పోర్ట్ఫోలియో అనేది చాలా అప్ అండ్ డౌన్ అవుతుంది. కానీ ఇన్ని సినారియోస్ లో వల్ల రియల్ ఎస్టేట్ అనేది చాలా రాక్ బాటమ్ గా నిలబడి ఉంది. ఇన్ఫాక్ట్ ప్రైసెస్ ఇంకా పెరిగాయి, తగ్గలేదు ఎక్కడ. అండ్ మోస్ట్లీ మన దగ్గర ఒక ₹1,00,00,000 ఉంటే మనం రియల్ ఎస్టేట్ లో ఇంకొక 20-30 lakhs అప్పు తెచ్చుకుని మరీ పెడతాం. కానీ అదే షేర్ మార్కెట్ లో మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయలేం. ఎందుకంటే ఏది లో ఏది హైయో మనం చెప్పలేం కాబట్టి. సో వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ పార్ట్స్. సో ఎన్నో సినారియోస్ వల్ల మనం షేర్ మార్కెట్ లోనే ఫెయిల్ అవుతూ ఉంటాం. రియల్ ఎస్టేట్ లో మాత్రం ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ షేర్ మార్కెట్ ఇస్ బ్యాడ్. షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా మంది గ్రో అయ్యారు. బట్ మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. రియల్ ఎస్టేట్ లో స్ట్రాంగ్ గా లేకపోయినా మనకి ఆ ప్రాపర్టీ సెల్ చేయాలన్నా కొంచెం టైం పడడం వల్ల ఈ టైం గ్యాప్ లో మనం మైండ్ సెట్ అనేది అగైన్ మనం సెట్ చేసుకోగలం. కానీ షేర్ మార్కెట్ లో ఇన్స్టాంట్ గా సెల్ బటన్ మన కళ్ళ ముందే ఉండడం వల్ల ఏదో ఒక తప్పు చేసే అవకాశం ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ లో ఎలాంటి అడ్వైస్ కావాలన్నా ప్లీజ్ రీచ్ అవుట్ టు ది హెయిర్ ఎస్టేట్స్. థ్యాంక్ యూ గైస్, బై బై.